సంబంధించిన పెద్ద మాస్టరు, సీనియర్ మాస్టరు, అదేవిధంగా మన తోటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన డబ్ల్యూ స్పోర్ట్స్ అకాడమీ తరఫు నుంచి మేము గది నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముందుగా నా పేరు శిక్షావళి. నేను సత్యసాయి అనంతపురం జిల్లా గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ఛార్జ్ సార్. దీనికి సంబంధించి ఒక 8-10 ఇయర్స్ నుంచి తీసుకుంటాను. దానికి సంబంధించి సత్యసాయికి సంబంధించి అనంతపురం సత్యసాయి మన ఫైరోజ్ బాషా గారు దాదాపు ఒక హిందూపురం మండలంలోనే 1816 మంది విద్యార్థినులకి ఈ సంవత్సరం నేర్పించగలిగారు. అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది జియో పాస్ చేశారు. ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్లో కానీ ప్రైవేట్ స్కూల్లో కానీ ఖచ్చితంగా ఒక పీరియడ్ రూపంలో మార్షల్ ఆర్ట్స్ శిక్షణా తరగతులు పెట్టాలని చెప్పేసి ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలు ఇవి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్క ఆడబిడ్డ మనకి సేఫ్గా ఉండాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు ప్రవేశపెట్టారు. ప్రతి సంవత్సరం కూడా ఖచ్చితంగా 3 or 4 months వరకు మనకి విద్యార్థుల గురించి ప్రతి ఒక్క కరాటేకి సంబంధించిన మదర్ గేమ్ నుంచి కరాటే సెల్ఫ్ డిఫెన్స్ మాత్రము ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి అందజేయాలని చెప్పి సభాముఖంగా కోరుకుంటూ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అదేవిధంగా మనమైతే మన ఫైరోజ్ గారు అయితే మేమైతే సత్యసాయి దాదాపు 10 years నుంచి గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకి అయితే మేము చేస్తున్నాము. దాదాపు 8,46,816 మంది విద్యార్థులు అయితే ఈ రకంగా వాళ్ళు నేర్చుకోగలిగారు. బేసిక్ లెవెల్స్ కంప్లీట్ చేయగలిగారు. సెల్ఫ్ డిఫెన్స్ కూడా 10 సెల్ఫ్ డిఫెన్స్ కంప్లీట్ చేయగలిగారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇంత బాగా ఎంకరేజ్ చేసి మళ్ళీ గుంతకల్లో ఫస్ట్ ఇలా ఇంతమంది పిల్లలు కూడా రావడం అనేది సంథింగ్ బాగా చేశారు. మన దినేష్ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఈ స్పోర్ట్స్ సంబంధించి మన సార్ కూడా ఉన్నారు, మన ఎస్ఐ సార్ కూడా వచ్చారు. దాదాపు ప్రభుత్వం అయితే ఇప్పుడుండే జనరేషన్లో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రతి ఒక్క స్కూల్లో కూడా మనకి ఫుటేజ్ ప్యాకేజ్ గురించి మన పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి మేము చేయబోతున్నాం. ప్రతి ఒక్క సంవత్సరం చేస్తున్నాము. అదేవిధంగానే వాళ్ళు కూడా సెక్షన్లు కూడా ఈ చైల్డ్ మ్యారేజెస్ సంబంధించి కూడా మన 100 days 1098 ఏ విధంగా డైల్ చేయాలనేది సబ్జెక్ట్ పరంగా ప్రతి ఒక్క స్పోర్ట్స్ కోచ్ ఎవరైతే కోచ్ ఉన్నారో ఆ కోచ్ ఖచ్చితంగా విద్యార్థులకి సబ్జెక్ట్ అయితే చెప్తున్నారు. ఆ సెక్షన్ల ద్వారా కూడా చెప్తున్నారు. సెల్ఫ్ డిఫెన్స్ ఏ విధంగా రక్షించుకోవాలా, ఆపద సమయంలో ఎవరికి రక్షించే విధంగా ఎట్లా తయారు కావాలనే విధంగా కూడా మన అందరూ కోచ్లందరూ కలిసి డిఫెన్స్ సంబంధించి వాళ్ళు డెవలప్మెంట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఇంతమంది ఆడపిల్లలకి దాదాపు ఇక్కడికి ఎంకరేజ్ చేసి ముందుగా ఇక్కడికి పంపించినట్టు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపాల్సిన ఒకరు ఉన్నారు. వాళ్ళు ఎవరో కాదు, మీ తల్లిదండ్రులకు అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను. మాకు విద్యార్థులకి ఇంత సపోర్ట్ చేసి ఇక్కడికి పంపించినటువంటి తల్లిదండ్రులకి, మరి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా ప్రతి ఒక్కరికి, ప్రైవేట్ స్కూల్స్లో కూడా చేస్తున్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.